నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఈ రోజు రేపు ఏపీ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం. కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ నివాస్. కౌంటింగ్ నిమిత్తం పటిష్ట ఏర్పాట్లు చేశామని స్పష్టం. ఏపీ విభజన హామీల ఊసులేదన్న మాజీ ఎంపీ ఉండవల్లి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీ ప్రయోజనాలను పట్టించుకోవాలంటూ హితవు. రేపు నిజం బయటపడుతుందన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం పాటించాలంటూ సూచన. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. జూన్ 4, 5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ రోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాకడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అలాగే నైరుతి దిశగా కూడా మన వెస్టర్లీ విండ్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను, ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి రుతుపవనాలు ప్రవేశించినవి. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది. రానున్న 2-3 రోజులు కూడాను ఇంకా నైరుతి రుతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 3rd డే నుంచి కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిన్నటి వర్షపాతం చూసుకున్నట్లయితే అవనిగడ్డ, నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇంకా రాయలసీమ జిల్లాలో కూడాను ఒక భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ఇంకా రానున్న 2 రోజులు కూడాను ఈ వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. 5 రోజుల్లో కూడాను కంటిన్యూస్ వర్షపాతం అనేది ఉండి మరికొంత భాగం భూభాగాన్ని కూడా ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం ఉండదో అక్కడ కొంచెం ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క నైరుతి రుతుపవనాల్లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడం చేత చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కూడా ఎండ వేళల్లో ఉంటుంది. బట్ సాయంత్రానికల్లా అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి. పిడుగుపాటు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ చెట్ల క్రిందకు నీడ కోసం వెళ్ళరాదు. ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం తగినంత జాగ్రత్తగా అయితే ఉండాలి. సేఫ్ షెల్టర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాకినాడ జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల బయట భోజన వసతి, మొబైల్ ఫోన్ల కౌంటర్ల ఏర్పాట్లపై ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేపట్టామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.
ఈ మేరకు ఆయనకు వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని తన నివాసానికి వైవి సుబ్బారెడ్డి చేరుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. కొన్ని గంటలు ఆగితే నిజం తేలిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ తమను అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం డిక్లేర్ అయ్యే వరకు ఏజెంట్లు కౌంటింగ్ లో పాల్గొన్నారని కోరారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 hours మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారంలో వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సార్, సర్వేస్ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించాం. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు సునామీలు తెచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంటర్ నుంచి ఎవ్వరూ రావద్దు. గెలుపు ఎవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఆ 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పోల్స్ జరిగినాయి. కాబట్టి అసెంబ్లీ పోల్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయలేదు, ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు తప్పితే. లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయనేది పూర్తిగా అర్థమవుతుంది. అందువల్ల ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. తప్పకుండా అదే 36 గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియబోతుంది. తప్పకుండా అందరూ వెయిట్ చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొంటారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామివారికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిందని, అయినా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని పట్టించుకునే నాదుడే లేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారని, ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏపీకి రావాల్సిన 1.42 లక్షల కోట్లలో 58% తెలంగాణ ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు. రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. దశాబ్ది ఘోష, వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం.
అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటివరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికి అయింది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది. అది 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవ్వాల. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి, దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం, ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షీలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 ఏళ్లకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు, సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇది ఒకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి, పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.